దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. గొర్రెల గొప్ప కాపరి మన యేసు. గొర్రెల కొరకు తను ప్రాణం పెట్టాడు. నేను గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నానంటే ఏ ఒక్కరూ నశించిపోకూడదని దేవుడు గొప్ప సంకల్పం. ఆయన సంకల్పంలో ఏ గొర్రె నశించిపోకూడదు. గొర్రె అంటే మృదువైన స్వభావం, మెత్తనైన స్వభావం, దీన స్వభావం, ఎవరికి హాని కలిగజేయదు, అందరినీ శాంతపరుస్తుంది తన యొక్క స్వభావం. అలా మనిషి తన హృదయములో ప్రతి క్రూరత్వము, దుష్టత్వము ఉన్నదంతా కూడా తీసివేసి తాను మృదత్వంగా ఉంటాడని గొర్రె అంటారు. గొర్రెల గొప్ప కాపరి నా యేసయ్య. నా యేసయ్య గొర్రెల గొప్ప కాపరి అయినప్పుడు ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. మన కోసం రక్తం కార్చి, మన కోసం కొట్టబడి, మన కోసం దున్నబడి, మన కోసం చీల్చబడి ఆయన తన ప్రాణమే పెట్టి మన కోసం పరలోకం వెళ్ళాడు. మన కోసం గృహాలని సిద్ధపరుస్తున్నాడు. పరలోక భాగ్యాన్ని మనకిచ్చాడు. పరలోక ఆనందాన్ని మనకిచ్చాడు. పరలోక సంతోషాన్ని మనకిచ్చాడు. పరలోక ఆనందాన్ని మనకిచ్చాడు. ఇప్పుడు యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థమే. దేవుడు ఇల్లు కట్టకపోతే వాని ప్రయాసం వ్యర్థమైపోతుంది. ఒకడు తను నిర్మించుకున్న ఉద్యోగం కావచ్చు, జాబ్ కావచ్చు, ఇంకా బిజినెస్ కావచ్చు, తను నిర్మించుకున్నది ఏదైనా సరే దేవుడు తోడుగా లేకపోతే అది ముక్కలు చెక్కలు అయిపోతుంది. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు అది వర్ధిల్లుతుంది. అది అంతకంతకు వర్ధిల్లి అభిషేకించబడి అది అభివృద్ధిని అందుతుంది. గొర్రెల గొప్ప కాపరైన యేసు మనకున్నాడు. మనల్ని పాలిస్తున్నాడు. ఆయన మనల్ని పోషిస్తున్నాడు. ఆయన మనల్ని దీవిస్తున్నాడు. ఆయన మనల్ని బలపరుస్తున్నాడు. ఆయన మనల్ని స్థిరపరుస్తున్నాడు. ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధంగా ఉండమన్నాడు. మా హృదయంలో ప్రతి కలతను తీసివేసి అభివృద్ధిని దయచేసి మనకి ఈవులను ఇచ్చి, ఆనందాన్ని ఇచ్చి, సంతోషాన్ని ఇచ్చి, సమాధానాన్ని ఇచ్చి, హృదయముని పరిశుద్ధ రక్తంతో తను కడిగి మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు, స్తోత్రాలు. మమ్మల్ని ఎంతగానో కనికరించావు, మీకు స్తోత్రాలు. మమ్మల్ని ఎంతగానో కృప చూపావు, మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడిగావయ్యా, కనికరించావయ్యా, కృప చూపావయ్యా. నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఘనత, మహిమ, ప్రభావాలు నీకే చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.